స్పీడ్ న్యూస్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా అనుకుంట గ్రామంలో వరుసగా దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో యువకులు రాత్రివేళ కర్రలతో వీధిన గస్తీలు కాస్తున్నారు. దొంగల నుంచి తమ గ్రామ ప్రజలను కాపాడుకునేందుకే గస్తీ కాస్తున్నామని యువకులు చెప్పారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు మంత్రి బాలవీరాంజనేయ స్వామి నీట్ ఐఐటికి సంబంధించి మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలల్లో మరమ్మతులకు 43 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఇంద్రమ్మ కాలనీలో డీఎస్పీ దేవ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డు లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమానంగా ఉన్న వ్యక్తుల నుంచి వేలిముద్రలు సేకరించి వారి వివరాలు రాబట్టారు. మత్తు పదార్థాలతో కలిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన మద్దిరాల గోవిందమ్మ అనే మహిళ మృతి చెందగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. వెన్నెలబైలుకి చెందిన పర్సిక రాజు బైక్ పై వ్యవసాయ భూమికి వెళ్తుండగా విద్యుత్ షాక్ గురై బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని రాజు అక్కడికక్కడే మరణించాడు. రహదారిపై చెత్తను పోయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గాంధీపురంలో రైతులు చెత్త ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. రోజు చెత్తను డంపింగ్ యార్డులో పోయకుండా రహదారిపై పోస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయామని, వెంటనే స్పందించి రహదారిపై పోసిన చెత్తను తీయించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్ లో దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 4 తులాల బంగారు, 18 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశారు. బాధితుడు రమేష్ కంప్లైంట్ తో పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డాక్యుమెంట్, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేనివి 13 బైక్లను బెల్ట్ షాపుల్లో 5,000 విలువైన మద్యం సీసాలు, 40 లీటర్ల గుడుంబ, 600 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. అధికారులు స్పందించి విద్యార్థులతో వెళ్తున్న ఆటోలకు తనిఖీలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సుల్తానాబాద్ నాయకులు స్వాగతం పలికారు.